Hi, good evening everyone. My name is Govardhan. I am an acupuncturist and yoga therapist. ఈరోజు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే బాగా నిద్రపోవడానికి, మైండ్ బాడీ రిలాక్సేషన్ అవ్వడానికి, మనకున్న స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి. అంటే ఈ టెక్నిక్లో మీరు ఒక 10 minutes 20 minutes పడుకుంటే చాలు, విచ్ ఈజ్ ఈక్వల్ టు ది 4 hours స్లీప్. 4 గంటల స్లీప్ మీకు ఈక్వల్ అవుతుంది. అదే వచ్చేసి ఏంటంటే యోగ నిద్ర. యోగ నిద్ర ఎలా చేయాలనేది చాలామందికి తెలీదు. యోగ నిద్ర చేయాలంటే సింపుల్గా మీరు శవాసనలో పడుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లెగిసిన తర్వాత ఆర్ మీకు ఈవినింగ్ తిన్న తర్వాత వద్దు వెంటనే. సో మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం స్టమక్ ఎంటీగా ఉండాలి. ఆ టైంలో మీరు శవాసనంలో పడుకోండి. సో మ్యాట్ వేసుకొని పడుకోండి. పడుకున్న తర్వాత స్ట్రైట్గా పడుకొని ఫస్ట్ మన బ్రీతింగ్ని ఒక 4-5 times డీప్ బ్రీత్ తీసుకొని రిలీజ్ చేయండి బాడీని. డీప్ ఇన్హాలేషన్, డీప్ ఎక్సాలేషన్. బాగా బ్రీత్ తీసుకోవాలి, బాగా వదలాలి. తర్వాత మీ పాదాలని చేతులను మొత్తం వదిలేసేయండి. మీ అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టుగా పడుకోండి, స్ట్రైట్గా పడుకొని. తర్వాత వచ్చేసి మీరేంటంటే మీ అరిపాదాల నుంచి ఒక్కొక్క పార్ట్ని, అంటే కాలు వేళ్ళని, పాదాన్ని, యాంకిల్ రీజియన్ని, తర్వాత మోకాళ్ళని, తర్వాత పిక్కలని, ఇలా ఒక్కొక్క పార్ట్ని పైకి, థైస్ రీజియన్ని, అబ్డోమెన్ రీజియన్ వరకు ఒక్కొక్క పార్ట్ని రిలీజ్ చేస్తూ ఫ్రీగా రిలాక్స్గా మీరు ఆ పార్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. ఎట్ ఏ టైం అలా రిలీజ్ చేస్తూ స్లోగా హెడ్ పైకి, అంటే టోస్ టు హెడ్ మొత్తం పార్ట్ని రిలీజ్ చేస్తూ మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నామో, అంటే ఏ పార్ట్ రిలాక్స్ చేస్తున్నామో ఆ పార్ట్లో మనం అటెన్షన్ పెట్టాలి. సో ఇలా చేస్తూ మనం ఇన్హాలేషన్ కూడా డీప్గా ఉండాలి. డీప్ ఇన్హాలేషన్, డీప్ ఎగ్జాలేషన్ ఉండాలి. అలా మన శ్వాసను గమనిస్తూ, మన బాడీని గమనిస్తూ రిలాక్స్గా పడుకోవాలి. దీన్నే యోగ నిద్ర అంటారు. ఇలా చేస్తున్న టైంలో కొద్దిసేపు నాభి పైన దృష్టిని కేంద్రీకరించి డీప్గా బ్రీత్ తీసుకొని డీప్గా ఎగ్జేల్ చేయాలి. డీప్ ఇన్హాలేషన్, డీప్ ఎగ్జాలేషన్ చేస్తూ ఉంటే ఇది మంచి యోగ నిద్ర కింద మారుతుంది. ఈ నిద్ర మీకు నార్మల్గా పడుకున్న నిద్ర కంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది. మైండ్ బాడీ బాగా రిలాక్స్ అవుతుంది, కోఆర్డినేషన్ బాగా ఉంటుంది. ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇది ప్రాక్టీస్ చేయండి. మీ బాడీని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నిద్ర పట్టిన వాళ్ళకి నిద్ర మంచిగా అవ్వచ్చు, హార్మోన్స్ కూడా మంచిగా బ్యాలెన్స్ అవుతాయి. ఇది చాలామందికి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.